స్తోత్రం చెప్పండి. చనిపోయిన తర్వాత ఏమీ తీసుకొని పోలేదు. వచ్చినప్పుడు ఏం తీసుకొని రాలేదు, చనిపోయినప్పుడు కూడా ఏమీ తీసుకొని పోలేదు. అంటే ఇప్పుడు నువ్వు ఏం చేయాలో చనిపోయిన తర్వాత నీ ఆత్మను రక్షించుకోవాలంటే నీ ఆత్మను కొన్నవాడు. స్తోత్రం చెప్పండి. ఆ యేసు క్రీస్తు ప్రభు యందు నువ్వు విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఈ లోకంలో ఏ మనుషులు నీతిమంతుడిగా లేడు. అయితే నీతిమంతుడిగా యేసు ప్రభు మారుస్తుండు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ నీతిమంతులే. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు నీతిమంతులే. ఆయన అనుసరించుతున్న వారు నీతిమంతులే. ఆయన వెంబడించుతున్న వారు నీతిమంతులే. ఆయన మాటకు అప్పగించుకున్న వారు నీతిమంతులే. సేవకులకు అప్పగించుకొని సేవకులు దేవుడి మాటలు చెబుతుంటే ఆ మాటలకు లోబడి ఆ ప్రకారంగా నడిచి జీవితాన్ని సరిదిద్దుకున్న వారు ప్రతి ఒక్కరూ నీతిమంతులే. అలాంటి వారు నీతిమంతులు. కానీ వారి కుటుంబంలో ఉన్నందుకు, ఆ కుటుంబంలో రక్షణ వారందరూ